ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెర్తును. 27వ సంకీర్తన 1వ వచనం. ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు మీ అందరికొక ప్రేమపూర్వకమైన విజ్ఞాపనను చేయాలని కోరుకొనుచున్నాను. మీ అందరికీ తెలిసిన విధముగా కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ప్రాంతంలో జరిగినటువంటి విషాదకరమైన సంఘటన గురించి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు సుమారుగా 300 మంది మరణించినట్లుగా వార్తలొస్తున్నాయి. వారందరి ఆత్మలకు శాంతి కలుగులాగున మీ సొంత ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకోండి. విడవబడిన వారి కుటుంబాలకు దేవుడు ఓదార్పును, ధైర్యమును, బలమును ఇచ్చేలాగున కూడా ప్రార్థించండి. ప్రియులారా, ఇంకా అనేక మంది జాడ తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ భారతదేశ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరియు స్థానిక అత్యవసర ప్రతిస్పందన విభాగాలు విషాదంలో చిక్కుకున్న బిడ్డల సహాయార్థమై పనిచేస్తున్నాయి. దేవుడు వారందరికీ ఆత్మీయముగా, శారీరకముగా బలమును అనుగ్రహించలాగున వారందరినీ మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాలని ప్రార్థన పూర్వకముగా మీ అందరికీ నా విజ్ఞాపనను తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మిమ్మల్ని బలపరచుటకు ప్రభు మీతో కూడా ఉన్నాడు. ఆయన మీకు మంచి స్నేహితుడు. మీరు మరొకరి కొరకు వెతకవలసిన మరియు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్లప్పుడూ మీతో నిలిచి ఉండడానికి ప్రభు మీతో కూడా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణయునయున్నాడు, నేనెవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెర్తును. మరియు నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అన్న వచనముల ప్రకారము, ప్రియులారా, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానములు మరియు ధనాగారములో నిల్వ ఉన్న సమృద్ధి రక్షణ మీ కొరకు ఎంతగానో ఎదురుచూస్తున్నవి. ధనాగారములో నిల్వ ఉన్న సమృద్ధిని, దీవెనలను తెరవడానికి దేవుని యందు భయభక్తులే దానికి తాళపు చెవి. అవును ప్రియులారా, దేవుని యందు ఈ భయము మీలో అభివృద్ధి చెందడానికి ప్రభు మీకు సహాయము చేస్తాడు. మరియు మీ కాలానికి స్థిరమైన పునాదిగా ఉంటానని ఆయన ఈ రాత్రి మీ పట్ల వాగ్దానము చేస్తున్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండి తనను తాను త్యాగబలిగా సమర్పించుకొని తన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో ముందుకు సాగి వెళ్ళుటకు దేవునితో సహవాసమును కలిగి ఉన్నాడు. మరియు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడ్డాడు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొనిపోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పెను. కాని ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తండ్రిని వెతకడము వలన ఆయన తన కాలానికి స్థిరమైన పునాదిగా ఆంతర్యమున బలపడుట కొరకే తాను రక్షణను పొందుకున్నాడు. మరియు ఈ రక్షణ నుండి వచ్చిన జ్ఞానము ద్వారా యేసు తన జీవితానికి ఏది ఉత్తమమో గుర్తెరిగాడు. కాబట్టి ఆయన అపవాదికి ఊరకుండుము అని చెప్పగలిగాడు. ఎందుకంటే ప్రభువైన యేసు పరలోకపు తండ్రి తన విజయానికి
స్థిరమైన పునాది అని ఆయన నిశ్చయముగా గుర్తెరిగి ఉండెను. కనుకనే ఆయన అపవాది శోధనలను జయించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా యేసు క్రీస్తు ప్రభుయందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే మీకు వచ్చే ప్రతి శోధనను మీరు జయించగలుగుతారు. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి. ప్రియులారా, ప్రభువైన యేసు మరణించి మృతులలో నుండి తిరిగి లేచినందున మీ విజయానికి ఆయనే స్థిరమైన పునాదిగా ఉంటాడు. మీ జీవితం కూడా ఆయనలో పునరుత్థానము చేయబడుతుంది. ప్రియులారా, ఈ రాత్రి మీరు చేయవలసిందల్లా మీలో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే. ఈ దేవుని భయము అంటే ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే, మీలో పాపపు అలవాట్లు లేదా చింతలు లేదా బాధలు లేకుండా స్వయంగా ప్రభు సన్నిధికి వస్తున్నారు. కాబట్టి మొదటి మెట్టు దేవుని రక్షణను మరియు నీతివంతమైన జీవమును పొందడం. మీరు యేసు క్రీస్తు పాదాల దగ్గర మీ పాపాలు, చింతలు, అనారోగ్యం, లోటులు మరియు అపజయాలతో సహా అన్నింటినీ ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో ఉంచండి. మీరు ఆయన ఎదుట సజీవ యాగముగా ప్రత్యక్షమవుతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా, మేము నీ ఎదుట యోగ్యులము కాము, మాకు కావలసినది నీవు మాత్రమే అని విశ్వాసము కలిగి ప్రార్థన చేసినప్పుడు ఈ రాత్రి ప్రభు ఆయన రక్షణను మరియు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఇది మిమ్మల్ని ఈ రాత్రి సరైన మార్గములో నడిపించే బుద్ధి జ్ఞానములను మరియు జ్ఞానం యొక్క ఫలాలను అనుగ్రహించడానికి మీకు మార్గం సరళము చేసి మీకు సమృద్ధి ఐశ్వర్యమును అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ఆయనపై విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ జీవము కలిగిన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలను సజీవులనుగా లెక్కించి ఈ రాత్రి మీరిచ్చిన మీ అద్భుతమైన వాగ్దానానికే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేసినాం. ప్రభువా, ఇప్పుడు కూడా మేము మీ పాద సన్నిధిలో ప్రార్థించున్నప్పుడు నీ స్థిరమైన పునాదిని మాలో బలపరచుము. దేవా, మేము మా హృదయాన్ని మరియు మా జీవితాన్ని నీకు సంపూర్ణముగా సమర్పించుకొనుచున్నాం. ప్రభువా, నీవు గొప్ప దేవుడవు కాబట్టి మేము భయభక్తులతో నీ ఎదుటకు వస్తున్నాం. నీ యొక్క బుద్ధి జ్ఞానములతో మమ్మను నింపి మమ్మను సరైన మార్గములో నడిపించుము. ప్రభువా, నీ మార్గములో మేము నడుస్తున్నప్పుడు నీ కార్యాలలో మేము స్థిరపడటానికి నీవు మాతో ఉండి మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యముగా వైనాడ్ ప్రాంతము కొరకు ప్రార్థిస్తున్నాం. నాయన అయా, బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. అయా, అక్కడ కొండ చర్యలు విరిగి పడటముతో నా తండ్రి 291 మంది ప్రాణాలు కోల్పోయారు. నాయన అయా, వారి ఆత్మకు శాంతిని, విడిచి వెళ్లిన కుటుంబాలకు ఓదార్పును దయచేయమని వేడుకొనుచున్నాం. అయా, అనేక వందల మంది తప్పిపోయినటువంటి పరిస్థితి, అయా వారి జాడ తెలియనటువంటి పరిస్థితిలో బిడలు అయోమయంలో ఉంటుండగా నా తండ్రి బిడలకు సహాయము చేయము. అయా, అక్కడున్నటువంటి ప్రతి పరిస్థితిని అయా మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. నా తండ్రి, అక్కడ సహాయక చర్యలు చేస్తున్న ప్రతి బిడను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. బిడలకు కావలసిన ప్రేమ, శక్తి, బలమును మీరు అనుగ్రహించి నా తండ్రి, గాయపడ్డ ప్రతి బిడ్డను మీరు ముట్టి శీఘ్రమైన స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, శారీరక మానసిక
బలహీనతలతో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి మీరు దర్శించి మీ పరిశుద్ధమైన హస్తంతో తాకి మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలందరికీ వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి హస్తమును, వారి కుటుంబాలను ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు వ్యవసాయ పనులు చేయుచుండగా కావలసిన శక్తిని, బలమును, ఆర్థిక వనరులను సమకూర్చి ప్రతి విధమైన విషపురుగుల నుండి మీరే బిడ్డల్ని కాపాడి సంరక్షించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, కళాశాలలకు, పాఠశాలలకు వెళ్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ జ్ఞానము చేత నింపండి. అయ్యా, కావలసిన శారీరక బలమును, మంచి జ్ఞానమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న, పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకము చేసుకుని వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న, గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని బిడ్డల గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి కష్టాజీతాన్ని ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యే, రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవ, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి వారి త్రోవలను సరళము చేయమని వేడుకొనుచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు బిడ్డలతో మాట్లాడి బిడ్డల మధ్య శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత, ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనుచున్నాం. దేవ, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.